అమెరికాలోకి అక్రమ మార్గాల్లో వచ్చి అది మెక్సికోనా లేకపోతే మెక్సికో బార్డర్ నుంచినా లేకపోతే బ్రెజిల్ వైపు నుంచినా లేకపోతే ఏ రూట్లో అయితే వస్తారో ఆ అక్రమ చొరబాటుదారుల్ని అక్కడ ఉంచడం కోసం ముందు ఒక ఏర్పాటు ఉంది. మైగ్రెంట్ షెల్టర్స్ అంటారు. ఇది శాండియోగోలో ఇట్లాంటి షెల్టర్ చాలా పెద్దది ఉంది. ఆ చుట్టుపక్కలకి వచ్చినటువంటి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తారు. అయితే ఇప్పుడు ఆ శరణార్థి శిబిరం క్లోజ్ చేయబడింది శాండియోగోలోది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వెంటాడి వేటాడుతున్నాడు, రానియట్లేదు. పైగా వచ్చిన వాళ్ళని ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. చివరికి డిపోర్టేషన్, జైలు పాలు చేయటం, సంఖ్యలేసి వాళ్ళ దేశాలకు తిప్పి పంపుతున్న నేపథ్యంలో ఇప్పుడు చొరబడటానికి ఎవరు సిద్ధపడలేదు. ఇదివరకు అయితే చొరబడి ఆ పైన అరెస్ట్ అయ్యి ముందు ఈ శిబిరంలో ఉంటారు, ఆ తర్వాత జైలుకి వెళ్తారు, కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత ఆ దేశంలో ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు కథ మారుతోంది. ఓవరాల్గా ఇది ఇప్పుడు షట్ డౌన్ చేశారు శాండియోగోలోది. క్రమంగా అన్నిట్లలో షట్ డౌన్ చేయడానికి రెడీ అవుతున్నారు.